హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. చాలా రోజుల నుంచి మనం ఎక్కువగా వినే వర్డ్ డిప్రెషన్. కొంచెం బాధలో ఉంటే చాలు మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము అని అంటూ ఉంటారు. చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది ఇలా అంటూ ఉంటారు. అది నిజంగా డిప్రెషనేనా? ఎందుకు అంటే ప్రతి చిన్న దానికి మనం సెన్సిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తూ దాన్ని మనం డిప్రెషన్ అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా చెప్పాలి అంటే అది మన ఓవర్ థింకింగ్ అన్నమాట. ఎందుకు అంటే డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు కదా, చాలా ఉంటుందన్నమాట. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ అది కాకుండా మనం వే ఆఫ్ మన థింకింగ్ ఉంటుంది. మనం ఎలా బయటకు వస్తున్నాం అనేది చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి చాలా అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనలో చాలా మంది ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటే ఇంక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అది ఓవర్ థింకింగ్. డిప్రెషన్ అయితే కాదండి, అంత ఈజీ కాదు కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది. మనం ఓవర్గా థింక్ చేసేదాన్నే డిప్రెషన్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం ఇట్లా ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు కానీ లేదా డిప్రెస్డ్గా మనకు అనిపిస్తున్నప్పుడు ఇది నిజంగా డిప్రెషనా, మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామా అని ఒకసారి క్వశ్చన్ చేసుకొని, ఒకవేళ అది ఓవర్ థింకింగ్ అయితే దాని నుండి ఎలా ఈజీగా బయటికి రావాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖాళీగా అయితే ఉండకూడదండి. మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో మన మైండ్లో ఏవేవో ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కామన్ కదా అందరికీ. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో. ఎప్పుడైతే మనం ఏదో ఒక వర్క్తో బిజీగా ఉంటామో ఇవన్నీ ఆలోచించడానికి అసలు మనకి టైం అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వర్క్ చేసే వాళ్ళే కాదు, ఈ హోమ్ మేకర్స్ అయినా ఎవరైనా సరే అండి, ఏదో ఒక పని, మనకి ఇష్టమైన పని, గేమ్స్ ఆడుకోవడం కానీ లేదా ఫ్రెండ్స్తో అలా వాక్ వెళ్ళడం కానీ ఏదో ఒకటి అనమాట. ఏదో ఒక వర్క్తో ఉన్నాము అంటే ఈ ఓవర్ థింకింగ్ నుంచి మనం ఈజీగా బయటికి రావచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు అందరివి కూడా ఇండివిజువల్ లైఫ్స్. ఇంకొకరి విషయంలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కూడా చాలా ఆలోచిస్తారు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళదన్నమాట. సో ఇంకొకరికి ఏం ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఇంకొకరికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ అడగాలి అనుకున్నా కూడా వాళ్ళ పర్సనల్ మనకెందుకు, వాళ్ళు ఏమనుకుంటారో మనం అడిగితే అని సైలెంట్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల మనకి లోన్లీనెస్ అనేది పెరిగిపోతుంది. ఎవరిని నమ్మాలో తెలియదు. మన ప్రాబ్లమ్ని ఎవరితో షేర్ చేసుకుంటే ఎవరు మనకి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు అనేది మనకు అర్థం కాదు. దీనివల్ల మనం మనలోనే మనం బాధపడిపోతూ ఇంకా ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మన ప్రాబ్లంకి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి అనేలాగా అయిపోతుంది. పాతకాలంలో వాళ్ళకి లేవా అండి ప్రాబ్లమ్స్? వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట. కానీ ఆ రోజుల్లో ఈ డిప్రెషన్ ఇవన్నీ వాళ్ళకి తెలుసా? లేదన్నమాట. ఒక్కోసారి లోగా అనిపిస్తుంది, మూడీగా అట్లాగా. కానీ వాళ్ళు ఏ పనైనా మాన్యువల్గా చేసుకునే వాళ్ళు కదా. సో ఏదో ఒక పనిలో వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఖాళీగా ఇలా కూర్చొని ఫోన్స్, టీవీస్ ఇవంతా తక్కువే కదా. అప్పుడు మోస్ట్లీ చుట్టుపక్కల వాళ్ళతో బాగుంటారు. అండ్ అది కాకుండా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏదో ఒక పనితో ఎంగేజ్ అయిపోవడం వల్ల మర్చిపోతారు. లేదా ఇంకొక మనుషులతో కలిసి ఏదో మాట్లాడుకుంటూ సరదాగా టైంపాస్ అలా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలా ఓవర్ థింకింగ్కి ఛాన్స్ అనేది తక్కువగా ఉండేదన్నమాట అప్పుడు. కానీ ఇప్పుడు మనకైతే జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ కుదరవు కదా. సో కనీసం ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట. మనం మన చుట్టూ ఉన్న మనుషులతో బాగుండడం అనమాట. అంటే ఫ్రెండ్స్ అంటే ఏదో చాలా మంది బ్యాచెస్గా ఇట్లా ఉంటూ ఏదో సరదాగా ఏదో జోకులు వేసుకుంటూ అలా కాదండి. ఒక్కరున్నా సరే మనకి కనెక్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళు మనకి నమ్మకంగా అనిపించాలి. మన ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే వీళ్ళతో మనం షేర్ చేసుకుంటే వీళ్ళు మనల్ని కరెక్ట్గా గైడ్ చేయగలరు అని అనిపించేలాగా ఎవరో ఒకరు, ఫ్రెండ్ అయినా మన కజిన్స్ అయినా ఎవరైనా సరే అనమాట, ఎవరో ఒకరు ఉంటే చాలా మంచిది. ఈ ఓవర్ థింకింగ్ నుంచి కొంచెం మనకి బ్లైండ్గా డెసిషన్స్ తీసుకోకుండా మనల్ని రైట్ పాత్లో వెళ్ళమని గైడ్ చేస్తారు. అంటే మనకి ఇష్టమైన మనుషులతో మాట్లాడడం, మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడం, అంతేకాకుండా మనకి ఇష్టమైన గేమ్స్ కానీ ఏదైనా స్పోర్ట్స్ అట్లాంటివి. అండ్ ఇంకా మనకి ఇష్టమైన పని అనమాట. ఏదో ఒకటి ఇంట్లో క్లీనింగ్ కానీ, హోమ్ డేకర్ కానీ ఇట్లాగా ఏదో ఒకటి అనమాట. అండ్ ఏది లేదు అంటే షాపింగ్. మోస్ట్ ఆఫ్ అస్ మనకి షాపింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో షాపింగ్కి వెళ్ళిపోవడం అంటే మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకి డిప్రెస్డ్గా అనిపిస్తుంది అంటే ఓవర్ థింకింగ్గా మనం ఆలోచిస్తున్నాము అంటే ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. మనం డైవర్ట్ అవ్వాలి అంటే అలా కాకుండా మనం ఒకటే ప్లేస్లో అలాగే కూర్చొని, ఒక రూమ్లో కూర్చొని ఎక్కువగా ఆలోచిస్తూ అలాగే ఉన్నామంటే మన హెల్త్ అనేది రాను రాను పాడైపోతుందండి.
ఆ స్ట్రెస్ అనేది అన్నిటికీ రీజన్ అవుతుంది. మెయిన్లీ ఫర్ లేడీస్ నేను చెప్తున్నాను. మనం ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి కదా, సో మనం లోగా ఉంటే ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది. మన ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. సో అనవసరమైన వాటికంతా ఓవర్గా థింక్ చేస్తూ మన ఫ్యామిలీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మనం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటూ వాళ్ళని ఇబ్బంది పెడతామా, మనం పీస్ఫుల్గా ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతామా అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి కోసం నేను 1 కప్పు కొత్తిమీర, ఇంకో కప్పు పుదీనా తీసుకున్నాను. అలాగే ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక 5-6 మెంతులు కూడా తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు మెంతుల పొడి అయినా తీసుకోవచ్చు. ఇవి ట్రెడిషనల్ వంటలు కదా అండి, ఈ రోటి పచ్చళ్ళు ఇలాంటివి. ఈ మెంతులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా పులుపు కోసం చింతపండు తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం కూడా తీసుకున్నాను. అల్లం కొద్దిగా అయితే సరిపోతుందండి. ఈ అల్లం ఫ్లేవరు ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. అలానే పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇది మీరు మీ కారానికి బట్టి మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే మాత్రం ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్: ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, కొంచెం అల్లము, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమోటా అన్నమాట. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అసలు ఈ పచ్చడికి కాంబినేషన్ ఏంటో చెప్తాను. రైస్లో అయినా తీసుకోవచ్చు, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, ఏదైనా మనం పులావ్ అలాంటివి చేసుకుంటాం కదా, బిర్యానీ కానీ అట్లాంటివి, వాటితో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కీన్వా, ఇంకా బ్రౌన్ రైస్ అన్నిటితో కూడా బాగుంటుంది అన్నమాట. రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. మనం పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగానే ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆకు అనేది పచ్చి వాసన అనేది ఉండకూడదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఆకుని వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది ఇందులో ఉండదన్నమాట, అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా వేగిపోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇష్టం అయితే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. సో మనం మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొత్తిమీర, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీ దగ్గర కనుక రోలు ఉంటే మనం హ్యాపీగా రోట్లోనే మనం ఈ పచ్చడిని చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న టమోటా ఉంది కదా, ఇది బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని జస్ట్ అన్నమాట ఒక్కసారి అలా పల్స్ మోడ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవద్దండి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదన్నమాట పచ్చడి. మనం చేసిన క్వాంటిటీ ఇంత అయిందన్నమాట. ఇప్పుడు దీనికి మనం తిరగమాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇలా సన్నగా తరిగేసి ఇందులో వేసేస్తున్నాను. మీకు ఆనియన్స్ కూడా యాడ్ చేయకుండా ఈ పచ్చడిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తినే ముందైనా ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 డేస్ అయినా కూడా మనం తినొచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే చేసుకోవచ్చు. వీకెండ్ రోజు నేను పన్నీర్తో స్టార్టర్ లాగా చేశాను అనమాట. ఎప్పుడు పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కానీ, కడాయి పన్నీర్ కానీ ఇలానే కాకుండా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇది మీకు స్టార్టర్ లాగా కూడా బాగుంటుందన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ ఒకసారి చూపిస్తాను. పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా కొంచెం పెరుగు తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్.
ఇక్కడ నేను పన్నీర్ టిక్కా మసాలా తీసుకుంటున్నాను. ఇది లేకుంటే మీరు గరం మసాలా అయినా తీసుకోవచ్చు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా తీసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనమాట, ఇలా థిక్గా ఉండే ఆనియన్స్ ఉంటాయి కదా, స్లైసెస్గా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ సైజులో మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోండి. మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర తీసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లము, ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ పెరుగును కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అన్నమాట, మన గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనకు హోటల్లో అలాగా మింట్ చట్నీ ఉంటుంది కదా, ఇదే అన్నమాట. అది కూడా ఏదైనా స్టార్టర్స్లోకి అట్లాగా కాంబినేషన్గా ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. అంటే చికెన్ కబాబ్ కానీ, తందూరి కానీ అలాంటి వాటితో కూడా. లాస్ట్లో కొద్దిగా లెమన్ పిండేస్తున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. ఇది మనం 2 వేస్లో మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి స్టిక్స్ ఉంటాయి కదా, వీటితో అయినా మనం గ్రిల్ చేసుకున్నట్టు ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు అనమాట. వీటితో ఎలా అంటే ఇలా మనం ఈ స్టిక్స్కి మనం పన్నీర్ని, క్యాప్సికమ్, ఆనియన్ ఇట్లా అనమాట, ఇలా ఇవన్నీ కూడా ఈ స్టిక్స్కి మనం అరేంజ్ చేసుకొని గ్రిల్ చేసుకోవచ్చు. అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు తవా పైన అట్లాగా. మీ దగ్గర గ్రిల్ మిషన్ లేకుంటే. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. వన్ థింగ్ ఏంటి అంటే మీరు అడుగు అంటకుండా ఉంటుంది కదా, అలాంటి తవా తీసుకోండి. ఇలాంటివి చేస్తున్నప్పుడు అడుగు అంటుతాయి అనమాట, ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి తవా మీరు తీసుకున్నట్లయితే బాగా వస్తుంది అనమాట ఈ ఫ్రై అనేది. నేను పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కావాలంటే కొంచెం బటర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. ఇది మనం స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం వాళ్ళకి చేసి పెట్టవచ్చు అనమాట. ఇది మనం మింట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ స్పెషల్ వేరుశనగ పప్పుల పచ్చడి ఉంది కదా, అది పక్కన స్టార్టర్గా ఈ గ్రీన్ చట్నీ అండ్ ఇంకా వేడివేడి పుల్లగం అన్నమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.